श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुसरत बाबू जी की जय। రమణ పెరియ పురాణము వెంకటేశ శాస్త్రి తరువాయి భాగము. భగవాన్ జబ్బుతో ఉన్నప్పుడు శాస్త్రి మామ కొందరు పండితులతో కలిసి మృత్యుంజయ జపమనే ప్రత్యేక పూజా కార్యక్రమం చేశారు. మృత్యువు అంటే చావు, జయము అంటే గెలుపు అని అర్థం. ఈ హిందూ ఆచారము ప్రకారము ఈ మంత్రాన్ని కొన్ని వేల సార్లు జపిస్తే ఏ వ్యక్తి అయినా జాతకం ప్రకారం త్వరగా చనిపోతారని వ్రాసి ఉంటే వారిని అపమృత్యువు బారిన పడకుండా కాపాడవచ్చును. భగవాన్ భక్తుల కోరికలను అంగీకరించేవారు కాదు, తిరస్కరించేవారు కాదు, కేవలం వారడిగిన విధంగా సహకరించేవారు. ఈ మంత్ర పఠనమే వేద పాఠశాలలలో నీటితో నిండిన కలశం ముందు జరగాలి. మంత్రోచ్చారణ ఈ నీటిని మంత్రజపం యొక్క శక్తివంతమైన ప్రకంపనలతో శక్తివంతం చేస్తుంది. ఆ నీరు అప్పుడు ఆ వ్యక్తికి త్రాగడానికి ఇచ్చేవారు. ఒకరోజు భగవాన్ సంభాషణలను రికార్డు చేసిన ఆయన, జ్ఞాని అయిన భగవాన్ ఆ నీటిని త్రాగుతున్నారేమిటి అని ఆశ్చర్యపోయారు. భగవాన్ అప్పుడు ఆయనను చూసి సూర్యుని వంక చూచి తన ఛాతీకి కుడివైపు చూపిస్తూ తైత్తిరీయ ఉపనిషత్తులోని ఒక పంక్తిని ఉటకించారు. సాయచ్చాయం పురుషేయ చాసవ్ ఆదిత్యే సా ఏకః. దీని అర్థం సూర్యునిలో ఉన్న శక్తి నాలో ఉన్న శక్తి ఒకటే అని. శాస్త్రి మామకు అర్థమైంది. భగవాన్ ఈ మంత్రాలను, ఈ ప్రక్రియను ఆమోదించలేదు. శిష్యులు కేవలం మేము మా గురువు గారి క్షేమం కోరి ఏదో సేవ చేశాము అని భావించి సంతృప్తి పడతారని, మనశ్శాంతితో ఉంటారని వాళ్లకు సహకరించారే గాని ఆయనకు వాటిపై ఏ ఆపేక్ష లేదా ఆసక్తి లేదని, భగవాన్ చివరి రోజుల వరకు ఆయనతో ఉండటంతో శాస్త్రిమామకు అప్పుడప్పుడు ఆత్మానుభూతి అందుతూ ఉండేది. ఆయన అప్పటికే నిరాడంబరతకు, పూర్తి వైరాగ్యానికి పెట్టింది పేరు. కానీ పరిపూర్ణ జ్ఞానం లభించాల్సి ఉంది. అది లభ్యమైంది భగవాన్ తన దివ్యమైన చూపుతో ఆయనను అనుగ్రహించగానే. నాకు వారితో దగ్గరగా ఉండే భాగ్యం లభించింది. ముఖ్యంగా సాలామామితో. నా బంధువులందరూ నేను వివాహం చేసుకోలేదని విచారిస్తూ ఉంటే మా తల్లిదండ్రులు మాత్రం పట్టుబట్టలేదు, బలవంతమూ పెట్టలేదు. సాలామామి ఒక రోజున నన్ను కూర్చోబెట్టి ఇలా అన్నారు, వివాహం చేసుకోవటం వల్ల నువ్వు పొందే లాభం ఏమిటి? ఈ ఒక్క శరీరమే భారం. ఇంకొక శరీరాన్ని తెచ్చుకోవటం వల్ల ప్రయోజనం ఏమిటి? ఆ ఇంకొక వ్యక్తి నీకు ఆనందాన్ని ఇవ్వగలరు అనుకోవటం కేవలం మిథ్య, అంటే భ్రమ. నిజమైన ఆనందం లోపల నుండి వస్తుంది. ఈ శరీరాన్ని శరణాగతి చెందిస్తే నిద్రలో నీకు స్పృహ ఉండదు. కనుక నువ్వు చాలా సుఖంగా ఉంటావు. నీకేదో సుఖాన్నిస్తుందని ఇంకొక శరీరాన్ని తెచ్చిపెట్టుకుని ఆ బాధ్యతను కూడా ఎందుకు భుజాన వేసుకుంటావు? ఆమె వివేకపూరితమైన సలహా నాకు స్థైర్యాన్నిచ్చింది. ఇదే సత్సంగం వల్ల కలిగే లాభం. భగవాన్ దేహాన్ని విడిచిపెట్టిన తరువాత ఎక్కడో దూరాన ఉన్న గ్రామంలో చదువుకుంటున్న శాస్త్రిమామ కుమారుడు బాలు తన పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నాడు. మా తాతగారు చిన్నస్వామితో అతనిని ఆశ్రమానికి రప్పించమన్నారు. ఆయన ఆ బాలునికి టౌన్లో జిల్లా కార్యాలయంలో ఉద్యోగం ఇప్పించారు. కొన్ని రోజుల తరువాత బాలు తన తల్లిదండ్రులను తన వద్ద ఉండమని కోరాడు. కాబట్టి చిన్నస్వామి శాస్త్రి మామని, సాలామామిని అలాగే చేయమన్నారు. శాస్త్రి మామకు తెలుసు ఖచ్చితంగా ఏ తారీఖున ఏ టైంకి తన పుత్రుడు చనిపోతాడు అనే విషయం. అది కేవలం ఇంకొద్ది నెలల వ్యవధిలోనే ఉంది.
ఆ దుర్దినానికి 3 రోజుల ముందు బాలు తీవ్రమైన జ్వరంతో తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. ఖచ్చితంగా చెప్పబడ్డ సమయానికే చనిపోయాడు. శాస్త్రి మామ నాతో ఇలా చెప్పారు. నేను చాలా ఈ విషయాన్ని తట్టుకోలేదు అనుకున్నాను. అందుకనే బా బాలు యొక్క పొంచి ఉన్న బాలు యొక్క పొంచి ఉన్న మృత్యువును గురించి ఆమెకు ముందుగా చెప్పలేదు. కానీ నా అంచనాలకు వ్యతిరేకంగా ఆమె తన కుమారుని చావును తట్టుకున్న విధానం అద్భుతం. ఆమె నాకన్నా గొప్ప వ్యక్తి. ఆమె ఒక్క చుక్క కూడా కన్నీరు కార్చలేదు. బదులుగా ఆమె నన్ను ఓదార్చింది. అతను అరుణాచలుని వద్దకు వెళ్ళిపోయాడు. అతను ఇక్కడకు వచ్చి శరీరాన్ని వదిలి అరుణాచలునిలో ఐక్యమవటం మన అదృష్టం. వాళ్ళ కుమారుడు చనిపోయిన పిమ్మట వాళ్ళిద్దరూ ఆశ్రమానికి ఎదురుగా ఉన్న కుటీరంలో ఉండేవారు. మా తండ్రిగారు ఆయనను, మీరు ఇక్కడికి వచ్చి పూజా వ్యవహారంలో నాకు సహాయపడవచ్చు కదా అని కోరారు. శాస్త్రి మామ ఇప్పటికీ లోతైన జ్ఞానాన్ని పొందారు కాబట్టి భగవాన్ మందిరంలో పూజ ప్రారంభించారు. ఈ విధంగా నాకు ఆయన గురించి తెలిసింది. ఏదో కారణం చేత ఆయన నన్ను బాగా ఇష్టపడేవారు. నేను ఆశ్రమానికి వచ్చేసిన క్షణం నుండి ఆయన నాపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపేవారు. ఆయన నాతో ఇలా చెప్పారు. మనకు భగవానే దైవం. భగవాన్ రూపమే సత్యం. భగవాన్ నామమే సత్యం. ఆ మాటలకు అర్థమేమిటి అని నేను ఆయనని అడిగాను. ఆయన ఇలా జవాబిచ్చారు. నువ్వు భగవాన్ ఎవరో గుర్తించావా? భగవాన్ అరి ఉన్మయి నిష్టన్. ఆయన నిజంగా ఆత్మ సాక్షాత్కారం పొందిన మహనీయుడు. ఆత్మ విటావాన్ హృదయంలో నేను నేను అనే బ్రహ్మముగా ఎప్పటికీ స్థిరంగా నిలిచినవారు. ఆరివాల్ పోలన్ నేత్రాన్ అంతర్జ్ఞానము ద్వారా పంచేంద్రియాలను జయించినవారు. నేనేమి చెయ్యాలి? ఆయనను నేనెలా సేవించాలి అని నేను అడిగాను. ఆయనను గౌరవించు. ఆయన పేరులో ఖ్యాతిలో పాలు పంచుకో. ఆయన బోధలను ఇతరులతో పంచుకో. అలా చేస్తే వారు కూడా ఆంతరికమైన ఆనందాన్ని, అంతర్జ్ఞానాన్ని కనుగొనగలరు. ఆయనను ఏ విధంగా భావించి పూజిస్తావు? ఆరి వాంగి యావన్. నీకు ఆయన ఎవరో తెలుసా? ఆయన ఒక జ్ఞాన జ్యోతి. ప్రపంచానికి చెప్పు, రమణులు కేవలం శరీరమాత్రులు కాదని, ఒక వ్యక్తి మాత్రమే కాదని, ఆయన స్వచ్ఛమైన జ్ఞానము, ఆయన అరివాన్ గురుసత్తాన్ అంటే పిడుగు. శత్రువు యొక్క అజ్ఞానాన్ని నాశనం చేసే అతి శక్తివంతమైన ఆయుధం. ఆయన కాలన్ అంటే దేశకాలములను జయించినవాడు. చావినాయ్ మాయ్ వీరన్ అంటే మృత్యువును జయించిన మహావీరుడు. భగవాన్ ఈ మాటలను ఉల్లదు నార్పదు అనుబంధంలో వ్రాశారు. ఉన్నది నలుబది. శాస్త్రిమామ నాతో ఎల్లప్పుడూ భగవాన్ గురించి మాట్లాడి ఆయన సన్నిధానాన్ని నేను అనుభవించేటట్లుగా చేశారు. అప్పటికి శాస్త్రిమామ ఆశ్రమంలో ఉద్యోగంలో చేరారు. ఆయన యువ పూజారులైన కిట్టుకు అపోచీకు అసిస్టెంటుగా నియమింపబడ్డారు. వాళ్లకు కావలసిన వస్తువులు తెమ్మని ఆయనకు చెప్పగానే ఆయన పరుగున వారు చెప్పిన పనులు చేసేవారు. ఆత్మసాక్షాత్కారం పొందిన మహాత్ముడు తనకంటే చిన్నవాడైన ఇద్దరు పూజారులు చెప్పిన పనులన్నీ ఎదురు చెప్పకుండా చేయటం, వారు ఈయన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని కనీసం గుర్తించకపోవటం నాకు చాలా బాధ కలిగింది. నాగప్ప చెట్టియార్కు శాస్త్రిమామ చెప్పిన జ్యోతిష్యం గురించి విన్నది పూర్తిగా నమ్మినప్పటికీ అటువంటి అద్భుతాల ప్రభావం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చూడాలని నాకు అనిపించేది. శాస్త్రిమామ చాలా అద్భుతాలు చేశారు. నా మెదడు గాని తెలివితేటలు గాని ఆ అద్భుతాల వెనుక ఉన్న
తర్కాన్ని గ్రహించలేకపోయేవి. నా కళ్ళెదుటనే ఆ అద్భుతాలు జరిగినప్పుడు నాకు ఆశ్చర్యంతో గగుర్పాటు కలిగేది. ఎడిత్ డేరీ అనే ఫ్రెంచి వనిత ప్యారిస్లో ఒక ఇంటర్నేషనల్ ఫ్రెంచి బ్యాంకులో చీఫ్ అకౌంటెంట్గా, అంటే జమా ఖర్చుల అధికారిగా పనిచేసేవారు. ప్రతి సంవత్సరము తనకు లభించే సెలవులను ధ్యానంలో గడపడానికి రమణాశ్రమానికి వచ్చి 3-4 వారాలు గడిపేవారు. బ్యాంకులో ఆ రోజు పని అయిపోగానే నేరుగా విమానాశ్రయానికి వెళ్లి ప్యారిస్లో విమానం ఎక్కి ముంబైలో దిగేవారు. ముంబైలో రైలెక్కి తిరువణమలై చేరుకునేవారు. తిరుగు ప్రయాణం కూడా అంత జాగ్రత్తగా పథకం వేసుకుని వీలైనంత ఎక్కువ సమయం ఆశ్రమంలో గడపడానికి చూసేవారు. భగవాన్ ఆశ్రమంలో గడిపే ప్రతి నిమిషము ఆమెకు విలువైనది, పవిత్రమైనది. 1970వ దశకంలో ఆమె ఉద్యోగ విరమణ చేసే సమయాన ఆమె పేరు ఆశ్రమంలో ప్రతి ఒక్కరికి బహుమతులు కొన్నారు. ఆమెగారు 1970వ దశకంలో ఆమె ఉద్యోగ విరమణ చేసే సమయాన ఆమెగారు ఆశ్రమంలో ప్రతి ఒక్కరికి బహుమతులు కొన్నారు. ఆసారి వచ్చేటప్పుడు ఆమె తన సాధారణంగా తెచ్చుకునే ఒకే ఒక బ్యాగు, అంటే పెట్టెకు తోడు ఈ కానుకలన్నిటినీ ఉంచిన మరొక బ్యాగు, అంటే పెట్టె కూడా తెస్తున్నారు. ఆమె ఒకానొక రోజున ఆశ్రమానికి రావలసి ఉన్నది కానీ రాలేదు. అట్లా ఎప్పుడు ఆమె విషయంలో జరుగక పోవుటచే నేను ఆశ్చర్యపోయాను. ఒకరోజు ఉదయాన్నే నేను భగవాన్ సన్నిధి ఎదురుగా నుంచుని పాలాభిషేకంలో చూస్తున్నప్పుడు నా భుజం మీద 2 చేతులు నా వెనుక నుండి ఆప్యాయంగా పడటం గమనించాను. ఆమె ఎడిత్ డేరీ, నా ఫ్రెంచి అమ్మ. ఆమె నా చెవిలో చెప్పారు, నేను నా బహుమతుల పెట్టె పోగొట్టుకున్నాను. అదే నా ఈ ఆలస్యానికి కారణం. ఏ కారణం చేతనో నేను శాస్త్రిమామ వైపుకు వెళ్ళాను. ఆయన మంత్రాలు చదువుతుండగా నేను ఆయనకు దగ్గరగా వెళ్ళగానే ఆయన యథాలాపంగా నా వైపు తిరిగి, ఏమీ పోలేదు, ఆవిడ దానిని తిరిగి పొందుతుంది అన్నారు. పూజ అయిపోయిన తరువాత నేను ఆమెను శాస్త్రిమామకు పరిచయం చేశాను. ఆమె వివరాలు చెప్పసాగింది. సాధారణంగా నేను ఎయిర్ ఫ్రాన్స్ లోనే ప్రయాణిస్తాను. ఈ సంవత్సరం ఉద్యోగ విరమణ చేస్తున్నాను కనుక చవక కదా అని కువైట్ ఎయిర్లైన్స్ లో వచ్చాను. నేను ముంబై చేరుకునేటప్పటికి కానుకలన్నీ ఉంచిన నా బ్యాగు లేకపోవటాన్ని గుర్తించాను. ఎయిర్లైన్స్ వారు తరువాత వచ్చే వారి విమానంలో నా బ్యాగ్ తప్పక వస్తుందని హామీ ఇచ్చారు. నేను ఒక రోజంతా వేచి ఉన్నాను. కానీ ఎన్నిసార్లు వెతికినా వాళ్ళు నా పోయిన బ్యాగును కనుగొనలేకపోయారు. ఎయిర్లైన్స్, అంటే విమాన నిర్వహణ సంస్థ వారు ఎలాగోలా దానిని వెదికి పట్టుకుని ఆశ్రమ చిరునామాకు పంపిస్తామని చెప్పారు. తనకు ప్రశ్న శాస్త్రంలో ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి శాస్త్రిమామ ఆమె బ్యాగ్ పోలేదని, దొంగతనం చేయబడలేదని, ఆమెకు అది తిరిగి లభిస్తుందని చెప్పారు. కొన్ని రోజుల తరువాత ఎయిర్లైన్స్ కంపెనీ వారు ఆమె పెట్టెను కనుగొనలేకపోయామని క్షమాపణలు కోరుతూ ఆమె ఆ బ్యాగులో ఉన్న వస్తువుల వివరాలను, వాటి ఖరీదును చెప్తే నష్టపరిహారాన్ని చెల్లిస్తామని ఉత్తరం రాశారు. శాస్త్రిమామ జ్యోతిష్యం పట్ల ఆమె చాలా నిరాశపడింది. మరుసటి రోజు శాస్త్రిమామను కలిసినప్పుడు ఆమె భావాలను నిర్మోహమాటంగా చెప్పేసింది. తన జ్యోతిష్యాన్ని నమ్మనందుకు శాస్త్రిమామకు కోపం వచ్చింది. ఏమి, ఆమె నా జ్యోతిష్యాన్ని సందేశిస్తుందా? ఆ బ్యాగ్ నా కళ్ళ ముందే కనిపిస్తోంది. పెద్ద గదిలో ఎవరూ అంటుకోకుండా వదిలివేయబడి ఉంది. ఎడిత్ డేరీ ఆశ్రమం నుండి వెళ్లిన 1 వారం తరువాత ఆమె సంతోషంగా శాస్త్రిమామను పొగుడుతూ నాకు ఉత్తరం రాశారు. మీ జ్యోతిష మహాత్ముడు చాలా గొప్పవాడు. ఆయన చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం.
కువైట్ విమానాశ్రయంలో నా తరువాత విమానానికి చాలా వ్యవధి ఉండటంతో నేను సామాన్లు పెట్టే పెద్ద హాల్లోకి అనుకోకుండా వెళ్ళాను. అక్కడ ఏం చూశానో తెలుసా? పోయిందనుకున్న నా బ్యాగు వాకిలి పక్కనే నేల మీద ఉన్నది. దానికి గుర్తింపు చీటీ లేదు. మిగిలిన బ్యాగులన్నింటికీ గుర్తింపు చీటీలు ఉన్నవి. ఆ బ్యాగులన్నీ చక్కగా అలమారాల్లో వరుస వారీగా అమర్చబడి ఉన్నాయి. నా బ్యాగ్ మాత్రం లేదు. నేను సంతోషంతో నా బ్యాగ్ గురించి ఆఫీసు వారికి చెప్పాను. వారి పొరపాటుకు వారు క్షమాపణ చెప్పారు. సంతోషంగా ఉండు. నేను వచ్చే నెలలో ఆశ్రమ ఉద్యోగులకు అంటే పనివారికి కేవలం కానుకలు ఇవ్వడానికి వస్తున్నాను. ఒకసారి నేను సజీవులైన ఒక మహాత్ముడు చేసిన అద్భుతాలను గురించిన పుస్తకం చదువుతున్నాను. నేను ఆ పుస్తకాన్ని వదిలిపెట్టలేదు. ఆ రాత్రంతా నిద్రపోలేదు. శాస్త్రి మామ ఉపదేశం అప్పుడే దొరికింది. నేను ఆ అద్భుతాలు చేసే మహాత్ముడిని కలుసుకోవాలని, నేను కూడా అద్భుతాలు చేసే శక్తి సంపాదించుకోవాలని అనుకున్నాను. పూజ అయిపోయిన తరువాత పాత ఆఫీసుకు దాదాపు 30 అడుగుల దూరంలో ఉన్నప్పుడు శాస్త్రి మామ అకస్మాత్తుగా అన్నారు, గణేశా, ఆగు, అక్కడే ఉండు. నేను అలాగే ఉండిపోయాను. ఆయన, నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు ఏ ఆలోచన లేకుండా ఉండు. తరువాత ఆయన ఒక ద్రాక్ష పళ్ళ గుత్తిని నా ఎదురుగా ఎత్తి పట్టుకుని, ఈ గుత్తిలో ఎన్ని ద్రాక్ష పళ్ళు ఉన్నాయో చెప్పు అన్నారు. 13 అన్నాను నేను. ఇక్కడికి వచ్చి వాటిని లెక్కపెట్టు అని మరలా ఆజ్ఞాపించారు. నేను ఊహించినది సరిగ్గా ఉన్నది. 13 ఉన్నాయని నువ్వెలా చెప్పగలిగావు అన్నారాయన. అయోమయంగా, నాకు తెలియదు అన్నాను. అలా అనకు. అలా అని నువ్వు వెళ్ళిపోలేవు. దానిలో 13 ద్రాక్షపళ్ళు ఉన్నాయని నువ్వు ఎలా చెప్పగలిగావు అని ఆయన నొక్కి అడిగారు. ఈసారి నేను మౌనంగా ఉన్నాను. నీకు తెలుసు కదా, నేను నిన్ను ఆలోచనలు లేకుండా ఉండమన్నాను అన్నారు ఆయన. నువ్వు 15 అనో 10 అనో 11 అనో ఎందుకు అనలేదు? ఖచ్చితంగా 13 అని ఎలా చెప్పగలిగావు? నువ్వు ఆలోచన లేకుండా ఉన్నప్పుడు నేను ఆ సంఖ్యను నీ మనసులో ఉంచాను. నేను అప్పటికే వాటిని లెక్కించాను. ఒక దృఢమైన మనస్సు ఒక బలహీనమైన మనస్సును ఆక్రమించుకోవటమే అద్భుతమనంటే. ఎప్పుడూ అద్భుతాల వలన ఆకర్షితుడవై లక్ష్యం నుండి వైదొలగకు. నేను ఆశ్చర్యపోయాను. నేను ఆయనకు ఎప్పుడూ ఆ పుస్తకం గురించి చెప్పలేదు. నేను దీనిని ఏ ఆధారం లేకుండా చెప్పడం లేదు. ఆయన భగవాన్ పద్యాల్లో ఒక దానిలోని కొంత భాగాన్ని ఉటంకించారు. ఆత్మాన్వేషణ జరిపి ఆత్మలోనే ఎప్పటికీ చెక్కు చెదరని సద్వస్తువుగా స్థితులవటమే నిజమైన గొప్పదనము. అదే అన్నింటిలోనికి గొప్ప స్థితి. మిగిలిన సిద్ధులు, అతీంద్రియ శక్తులు అన్ని కలలో శక్తులను పొంది ఆనందించుట వంటివి. నిద్రించువాడు మేల్కొనగానే నిద్రలో సంపాదించిన శక్తులు నిజముగా ఉండునా? ఎవరైతే అసద్వస్తువులన్నింటినీ త్యజించి ఆత్మనిష్టలో ఉండువాడు ఈ సిద్ధుల వైపు ఆకర్షితుడై వాటిని పొందగోరునా? ఒకే ఒక దెబ్బతో నాలో ఏ మాత్రమైన సిద్ధులు, అతీంద్రియ శక్తుల పట్ల ఉన్న ఆకర్షణను తుడిచి పారవేశారు శాస్త్రిమామ. శాస్త్రిమామ నేను కలుసుకున్న వారందరిలోకి అత్యంత శక్తివంతుడైన వ్యక్తి అయినప్పటికీ అత్యంత నిరాడంబరులు. వేదాలలో సద్వస్తువు ఆ అణువు కంటే చిన్నది, విశ్వమంతటి కంటే పెద్దదీను. ఈ సూక్తి శాస్త్రిమామ పట్ల నిజమైనంతగా మరెవరి పట్ల నిజం కాదు. ఆయనే ప్రస్తుతం నేనుంటున్న గృహం ఆనందరమణ అని ఎంపిక చేశారు. ఈ ఇల్లు అమ్మకానికి వచ్చినప్పుడు అనురాధ ఆ ఇంటిని కొంటే బావుంటుందని నేను అనుకుంటున్నట్లు ఆయనను సంప్రదించాను. అప్పటికి ఆయన పూర్తిగా అంధులైనారు. లేదు, నువ్వే దానిని స్వంతం చేసుకోవాలి అన్నారు. ఆయన నన్ను ఆ స్థలానికి తీసుకుని వెళ్ళు అన్నారు. నేను ఆ స్థలంలోని ప్రతి అంగుళము ఆయనను త్రిప్పి చూపించాను. ఒకచోట ఆయన నన్ను ఆపి,
ఆ ప్రదేశం ఎలా ఉందో వర్ణించి చెప్పమన్నారు. ఇక్కడ 2 చెట్లున్నవి. ఒకటి రావి చెట్టు, రెండవది వేప చెట్టు అన్నాను. ఇంకా ఏమైనా చెప్పే లోపలే ఆయన నవ్వుతూ అన్నారు, అవును, దైవమైన గణేశుడు ఈ చోటును ఎంపిక చేసుకున్నాడు. రావి చెట్టు తండ్రి అంశ, వేప చెట్టు తల్లి అంశ. దైవమైన గణేశుడు పరమాత్మ శివునికి జగజ్జనని పార్వతికి పుత్రుడు. నేను ఆయనకు సమర్థ వినాయకర్ అని పేరు పెట్టాను. అంటే శుభాలను కురిపించే గణేశుడు. ఆయన సూచించిన ప్రకారమే ఒక స్నేహితుని సాయంతో ఆనంద రమణనుకి అనుకుని ఆనంద రమణని అనుకుని శాస్త్రిమామ చెప్పిన చోట గణేశ స్వామికి గుడి కట్టాను. గృహ ప్రవేశం రోజున సమర్థ వినాయకుడి పూజతో సహా జరగవలసిన కార్యక్రమాలన్నింటినీ ఆయనే దగ్గర ఉండి జరిపించారు. నేను ఆయనకు సాష్టాంగపడి ఆయన ఆశీర్వాదాన్ని కోరినప్పుడు ఆయన అనుగ్రహంతో నాకిలా చెప్పారు, నీ చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను పట్టించుకోదు, నిన్ను వదిలేస్తుంది. కానీ ఏమాత్రం దిగులు చెందకు. సమర్థ వినాయకుడు నిన్ను రక్షించి నీకు మార్గము చూపుతారు. నేను నీకు ఈవేళ ఒక ప్రత్యేకమైన గణేశ మంత్రం దీక్షను ఇస్తాను. ఆ మంత్రాన్ని రాయకూడదు, పెద్దగా ఉచ్చరించకూడదు. ఆ మంత్రాన్ని మీ హృదయంలో జపించు. ప్రపంచాన్ని పట్టించుకోకు, అంతర్ముఖుడవై ఉండు. ఆ జపంలోనే మునిగి నీ హృదయంలోనే ఉండు. నీకు భగవాన్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉన్నవి. శాస్త్రిమామ చివరి రోజులలో ఆయన తన మంచం మీద నుండి పడగా తుంటి విరిగింది. హ్యూగో మెయ్యర్ భక్తుల చివరి దశలో వారికి సాయం చెయ్యి. వారి అవసరాలను చూస్తూ వారికి హోమియోపతి మందులు ఇచ్చేవారు. ఆయన శాస్త్రిమామను చూచి, ఈయన వృద్ధాప్యం వలన శస్త్రచికిత్స చేయటానికి వీలు పడదు అన్నారు. శాస్త్రిమామ అన్నారు, ఈ శరీరంపై శ్రద్ధ ఎందుకు? అది ఎలాగో చనిపోయేదే. అది నొప్పితో పోతే నష్టమేమిటి? నేను శరీరాన్ని కాదు మామా, కాల్ రొంబావలికి రాద్దాం. నీ కాలు బాగా నొప్పిగా ఉందా అని నేను అడిగాను. భరించలేని నొప్పిలో ఉండి కూడా నవ్వుతూ అన్నారు, కాలై ఇడుక్కు పార్కియరాయ్, ముక్కాలై పారు ఆనందమా ఇరుక్కేన్. తమిళంలో కాల్ అంటే కాలు లేదా పావు, ముక్కాలంటే ముప్పాతిక. కాల్ అంటే పదాన్ని అలంకారికంగా ప్రయోగించి చిన్నదైన పావు లేదా పాతిక భాగాన్ని చూస్తావెందుకు అంటే ఈ శరీరాన్ని చూస్తావెందుకు? పెద్ద భాగమైన ముప్పాతిక వంతు మీద అనగా ఆత్మ మీద శ్రద్ధ పెట్టు. ఆత్మపై దృష్టి పెట్టి నేను సంపూర్ణమైన శాంతిలోనూ ఆనందంలోనూ ఉన్నాను. ఆయన శరీరం బాధలో ఉన్నప్పటికీ ఆయన సమయమంతా పూర్తి పారవస్యంలో ఉన్నారు. నాకు అది ఆయన ఆఖరి రోజని అనిపించింది. నేను నా స్నేహితురాలు అనురాధను తీసుకుని ఈ అద్భుతమైన మహాత్ముని ఆశీర్వాదం పొందటానికి వెళ్ళాను. నేను ఆయన పాదాలను పట్టుకుని, దయచేసి ఆశీర్వదించు మామా అని కోరాను. ఆయన అణకువగా అన్నారు, భగవాన్ మాత్రమే ఆశీర్వదిస్తారు. లేదు, మీరు మా తలలపై చేతులుంచి దీవించాలి అని నేను పట్టుబట్టాను. చివరికి ఆయన అంగీకరించారు. మేము మీ కొరకు ఏమైనా చేయమంటారా అని ఆయనను అడిగాను. నేను అనురాధను అరుణాచల పంచరత్నం పాడమని చెప్పు అన్నారు. నేను అనురాధ ఆ మహోన్నతమైన భగవాన్ కీర్తన పాడుతుండగా శాస్త్రిమామ తన 2 చేతులను హృదయంపై ఉంచుకున్నారు. పారవస్యంతో కన్నీరు అదే పనిగా కారసాగింది. శాస్త్రిమామ స్పృహలో ఉండే ఆత్మలో లీనమైనారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबूजी की जय.